స్త్రీలు, స్త్రీ అనుందా, స్త్రీలు అనుందా? స్త్రీలు మౌనంగా ఉండి చాలు. ఏమన్నాడు ఏడ? స్త్రీలు మౌనంగా ఉండాలని చెప్పాడు. ఇప్పుడు స్త్రీలు ఎలా ఉండాలంటే మీరేం చెప్పాలి? స్త్రీలు ఎలా ఉండాలి? నేను అంశం అదే కదా. స్త్రీలు ఎందుకులే, స్త్రీ ఎలా ఉండాలి? మౌనంగా ఉండాలి. అంటే అసలు మాట్లాడకూడదా అని నాకు కూడా డౌట్ వచ్చింది. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిన మాట ఏంటంటే, కొన్ని సందర్భాలలో మాత్రమే మౌనంగా ఉండాలి, అన్ని సందర్భాలలో మౌనంగా ఉండకూడదు. కొన్ని, అన్ని, కొన్ని. ఈ పదం గుర్తుపెట్టుకుని అప్పుడు అర్థమైంది. అన్ని, కొన్ని. అన్ని విషయాల్లో కాదు, కొన్ని విషయాల్లో మౌనంగా ఉండాలి అని పౌలు చెప్పిన వాక్య ధ్యానం అది. కాబట్టి ఆ వాక్యాన్ని బట్టి మనము స్త్రీ ఎలా ఉండాలి అనేది నేర్చుకుందాం. స్త్రీ, పౌలు చెప్పిన మొదటి మాట ప్రకారముగా స్త్రీ ఎలా ఉండాలి? మౌనంగా ఉండాలి. అది కొన్ని విషయాల్లో సంఘములో అని చెప్పబడింది, కానీ ఇంట్లో కాదు. మళ్ళా ఇంటికి పోయినా కూడా అట్నే ఉంటే ఏంది, బాగుండదు. సంఘములోనే ఆ మాట చెప్పింది. సంఘములో ఎలా ఉండాలంట? సంఘములో అన్ని విషయాల్లో మీరు నోరు తెరిచి మాట్లాడొద్దు, కొన్ని విషయాల్లో మౌనంగా ఉండాలని దేవుడు చెప్పాడు. కాబట్టి సంఘములో మొదటిగా మనము కొన్ని విషయాల్లో స్త్రీ మౌనంగా ఉండాలని నేర్చుకోవాలి. ఒకటి. నెంబర్ 2, ఇక పౌలు చెప్పిన అంశాన్ని విడిచిపెట్టి స్త్రీ ఎలా ఉండాలో మనం ధ్యానం చేసుకుంటూ వెళదాం. నెంబర్ 2, సామెతల గ్రంథము 14వ అధ్యాయం 1వ వచనం. ఇది అందరికీ తెలిసిన వాక్యం, కంఠస్థ వాక్యం, చూడకుండా బైబిల్ చదివేస్తారు. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో ఓడబెరుకును. చాలు. స్త్రీ ఎలా ఉండాలంట? మొదటిగా సంఘంలో స్త్రీ, పౌలు చెప్పాడు మౌనంగా ఉండాలి అని. వాక్యము, ఇక బైబిల్ గ్రంథం మొత్తంలో పాత నిబంధనలో కానీ క్రొత్త నిబంధనలో కానీ మన వాక్యాలు ధ్యానం చేస్తే స్త్రీలు లేదా స్త్రీ ఎలా ఉండాలంటే జ్ఞానం కలిగిన స్త్రీ అయి ఉండాలి. సభలు కూడా తీర్మానపరచండి. స్త్రీ ఎలా ఉండాలి? జ్ఞానము కలిగిన స్త్రీ అయి ఉండాలి. అంటే అర్థమైంది, పురుషుడి కంటే ఎక్కువ జ్ఞానం కలిగి ఉండాలంట స్త్రీ. అది దాని మర్మం. ఎవరికంటే? పురుషుని కంటే స్త్రీ ఎక్కువ జ్ఞానం కలిగి ఉండాలని దాని మర్మం. అది తెలియక అంటే ఇంకా పురుషులకు జ్ఞానం అవసరం లేదనా? పురుషులకు వద్ద జ్ఞానం స్త్రీకేనా? కాదు. పురుషుడి కంటే స్త్రీ ఎక్కువ జ్ఞానం కలిగి కుటుంబంలో ఉండాలి, అన్నిట్లో కాదు. కుటుంబ వ్యవస్థలో స్త్రీ ఎలా ఉండాలి? జ్ఞానము కలిగి ఉండాలి. హల్లెలూయా. అలాగా జ్ఞానము కలిగిన స్త్రీ ఎవరో ఒకరు చెప్పండి మీరు బైబిల్ గ్రంథంలో. రూతు మొదటగా తీసుకుందాం. రూతు జ్ఞానం కలిగిన స్త్రీ. తన చెల్లె తన అక్క ఎవరు? మూఢురాలు. ఇద్దరు కదా నయోమికి కోడలు. నయోమికి కోడలు ఎంతమంది చెప్పండి? 2. పెద్ద అమ్మాయి పేరు ఓర్ప, చిన్న అమ్మ పేరు రూతు. మరి పెద్దమ్మ ఓర్ప ఏం చేసింది? అత్తను ముద్దు పెట్టుకొని, అత్త మంచిదానివి, నువ్వు నా ఇంటికి నన్ను వెళ్ళమన్నావు అంటే ఇది నీ ఇల్లు కదా? అది అజ్ఞానం. ఇది నీ ఇల్లు కదా? కట్టుకున్న భర్త ఇల్లు తన ఇల్లు కదా? ఇప్పుడు భర్త ఉన్న స్త్రీ దగ్గరికి వెళ్ళి మీ ఇల్లు ఏదని అడిగితే ఏది చెప్తారు? భర్త ఇల్లు చదువుతారా, అమ్మగారి ఇల్లు చదువుతారా? కానీ ఇక్కడ నీ ఇంటికి వెళ్ళినప్పుడు నా ఇంటికి వెళ్ళమన్నా అంటే అదే ఆ నయోమి ఇల్లు తన ఇల్లు కాదా? అది ఆమె అజ్ఞానం. మూఢురాలు వెళ్ళిపోయింది. జ్ఞానం కలిగిన స్త్రీ, అత్త నీవు నన్ను విడిచిపో అనవద్దు, అసలు నన్ను బ్రతిమలాడుకోవద్దు. నయోమంట రూతుని బ్రతిమలాడిందంట. అమ్మ, నీ తోడి కోడలు వెళ్ళిపోయింది కదా, నువ్వు కూడా వెళ్ళు.
యవన ప్రాయంలో ఉన్నావు, పిల్లలకనే వయసులో ఉన్నావు, నీ తల్లిదండ్రులు ఇంకొక పురుషుడికి ఇచ్చి వివాహం చేస్తారు, నీ జీవితం బాగుపడుద్ది, మరలా నీకుండా ఒక కుటుంబం ఏర్పడిద్ది అంటే రూతు ఏమంటది? చదవండి రూతు గ్రంథము 1:16. అందుకు రూతు, నా వెంబడి రావద్దు అని, నన్ను విడిచిపెట్టమని బతిమాలుకోవద్దు. నీవు వెళ్ళే చోటు, నువ్వు ఎక్కడికి వెళ్తావో నేను అక్కడికి వస్తా. నీవు నివసించే చోటనే నేను నివసిస్తా. నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు. నీవు మరణించే చోట నేను కూడా మరణిస్తా. ఇప్పుడు ఓర్ప జ్ఞానం కలిగిన స్త్రీయా, రూతు జ్ఞానం కలిగిన స్త్రీ? మీరే చెప్పండి. ఎవరు వారిద్దరిలో జ్ఞానం కలిగిన స్త్రీ? రూతు. అందుకే వాక్యం ఏమంటుంది? స్త్రీ ఎలా ఉండాలంట? జ్ఞానము కలిగి ఉండాలంట. ఇప్పుడు ఏమి ఎవరు అంటే జ్ఞానము కలిగిన స్త్రీ. ఎవరు? జ్ఞానము కలిగిన స్త్రీ. నెంబర్ 2, రెండో మాట గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మౌనంగా ఉన్న స్త్రీ. అది పౌలు చెప్పిన మాట. మౌనంగా ఉన్న స్త్రీ. సంఘంలో కొన్ని విషయాల్లో మౌనంగా ఉండే స్త్రీలు లేదా స్త్రీ. రెండో మాట జ్ఞానము కలిగిన స్త్రీ, జ్ఞానము కలిగిన స్త్రీలు. జ్ఞానము కలిగిన స్త్రీకి దేవుడు ఏమన్నా అన్యాయం చేశాడా జీవితంలో? దేవుడు ఏమన్నా అపకారం చేశాడా, కీడు చేశాడా? జ్ఞానము కలిగి నువ్వు నడుచుకుంటే జ్ఞానము నిన్ను బలవంతునిగా చేసేద్ది. ఇక జ్ఞానం గురించి బోధిస్తే సామెతలు చాలా ఉంటాయి. జ్ఞానము కలిగిన వాడు బలవంతుడిగా ఉంటాడంట. ఎన్ని చదివిస్తా పోతే సామ్యం నాకు సరిపోదు. హల్లెలూయా. జ్ఞానం కలిగిన స్త్రీ ఎలా, జ్ఞానం కలిగిన వాడు ఎలా ఉంటాడంట? బలవంతుడిగా ఉంటాడంట. దాని అర్థము జ్ఞానం లేనివాడు బలహీనుడైపోతాడంట. కాబట్టి జ్ఞానం కలిగిన స్త్రీ బలమైన కుటుంబముగా మార్చబడింది. ఓర్పా కుటుంబం ఇప్పుడు బలమైందా? రూతు కుటుంబం బలమైందా? రూతు కుటుంబంలోని యేసు ప్రభు కూడా పుట్టాడని రాయబడింది కదా. అంటే జ్ఞానం కలిగిన స్త్రీ ఆమె జీవితాన్ని ఒక బలమైన కుటుంబముగా మార్చుకుంది. జ్ఞానవంతులు చిగురిస్తారంట సామెత గ్రంథంలో మరొక చోట. జ్ఞానవంతులు చిగురిస్తారు, మూర్ఖులు వాడిపోతారు. దాని అర్థం వాడిపోతే చెట్టు ఇంకా ఫలిస్తుందా? మరి రూతు జీవితము వాడిందా, ఫలించిందా? ఫలించింది. అంటే ఎవరు ఇప్పుడు? జ్ఞానం కలిగిన స్త్రీ. కాబట్టి ఈరోజు వాక్యం ఏంటంటే మీరు కూడా సంఘంలో మొదటిగా మౌనంగా ఉండే స్త్రీలే ఉండాలి. నెంబర్ 2 జ్ఞానం కలిగిన స్త్రీలే ఉండాలి. ఎలా ఉండాలి మీరు? మూర్ఖురాలుగా మీరు ఉండకూడదు. మూఢురాలైన మీరు చెడగొడతారు. ఇందాక పాస్టర్ గారు ఈ మాట ఎత్తాడు. సంఘాన్ని ఎక్కడంటే మీ దేహాన్ని పాడు చేస్తే దేవుడు మిమ్మల్ని పాడు చేస్తారన్న పదము కాడ మిమ్మల్ని మీరు పాడు చేసుకుంటారు, సంఘాన్ని పాడు చేస్తారని కానీ అయ్యగారు మాట చెప్పాడు వాక్యంలో. నేను శ్రద్ధగా విన్నా. ఎవరు పాడు చేసుకునేది? మూర్ఖులు. మూర్ఖురాలైన స్త్రీ జీవితాన్ని పాడు చేసుకోవడమే కాదు కానీ ఏది ఇచ్చినా పాడు చేస్తుంది. ఎలిజబెత్ కాదు, యెజబెల్ అనే స్త్రీ ఉంటుంది బైబిల్లో. దేవుడు ఆమెకి ఒక భర్తను ఇచ్చాడు. ఆమె స్టోరీ చెప్తే మళ్ళీ చాలా చరిత్ర. ఆఖరికి ఏలియా వచ్చి ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? యెజబెలుతో ఏమన్నాడు? ఎక్కడ నాబోతు రక్తము కుక్కలు నాకాయో అక్కడ నీ రక్తము కూడా కుక్కలు నాగుతాయి అన్నాడు. ఆ మాట అందరికీ వర్తిచ్చింది. యెజబెలు, తన భర్త అహాబు, తన పిల్లలు 50 మంది కుమారులు, అహాబు రాజుకి కొడుకులు 50 మంది, అందరి రక్తాన్ని ఏం చేసినాయి? కుక్కలు నాకాయి. ఇప్పుడు సంసారం ఏమైపోయింది? పాడైపోయింది. మూఢురాలు అయిన స్త్రీ.
ఈ లోకంలో మూర్ఖులు మూడురాలుగా స్త్రీ ఉంటే చెడిపోతారు. ఒక అబ్బాయిని ఒక అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేస్తే ఇద్దరు పిల్లలు పుట్టినాక భర్త చనిపోయాడు. చనిపోతే అత్తనే మామను వదిలిపెట్టి వెళ్ళిపోతే ఆ ఇంటిలో అమ్మాయికి ముందుగా పుట్టిన అమ్మాయి కాబట్టి వయసు వచ్చింది, పెళ్లి వయసు. పెళ్లి చేసేటప్పుడు అత్త మామను కూడా పిలవకుండా పెళ్లి చేసింది. ఇప్పుడు చెప్పండి ఆమె ఎటువంటి స్త్రీ అని? అప్పుడు తల్లిదండ్రులు అదే నా కొడుకుంటే నన్ను పిలవకుండా నా మనవరాలకి వివాహం చేస్తాడా, నన్ను అడగకుండా చేస్తాడా, నాకు చెప్పకుండా చేస్తాడా అని ఆ తల్లిదండ్రులు కుమిలిపోయారు. నాతో చెప్పుకున్నారు. దేవుని బిడ్డలారా, మూడురాలైన స్త్రీ, అందుకే నమ్మగలిగిన మాట. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. ఆ తల్లిదండ్రులు ఎంతో బాధపడ్డారు. అమ్మాయి పెళ్ళి పోలేక పిలిస్తే పోదామని. కానీ ఆ కోడలు అత్తమ్మను పిలవల, దేనికి పెళ్ళికి కూడా పిలవల. పెళ్ళి అయిపోయింది. తర్వాత వాళ్ళు ఏడ్చుకున్నారు. ఇప్పుడు మూడురాల అత్తమామలు ఏం చేసింది చెప్పండి? ఏడిపించింది. ఇప్పుడు మీరు కూడా మీ సేవకుని ఏడిపించే వాళ్ళు అయితే మీరు కూడా మూర్ఖులే. రెండోది, మీకు ఇచ్చిన దేవుడు అత్తామామలను ఏడిపించే వాళ్ళు అయితే మీరు కూడా మూర్ఖులే. మూడోది, దేవుని ఏడిపించే మీరు కూడా మూర్ఖులే. మూర్ఖులు కట్టుకున్న భర్తను ఏడిపిస్తారు, మూర్ఖులు సేవకుని ఏడిపిస్తారు, మూర్ఖులు దేవుని ఏడిపిస్తారు, మూర్ఖుడైన కుమారుడు పదులేదు. అదొక్కటి చదవాలి. కొన్ని వాక్యాలు చదివేయాలి. అన్ని చదివి కొన్ని చెప్పకుండా పోతే బాగుండదు. కొన్ని చదివేస్తుండాల. చదవడం 10 మొదటి వచ్చిన అనుకుంటా. సామెతలు 10 మొదటి వచ్చిన. చూడండి, జ్ఞానము కలిగిన కుమారుడు తల్లిని తండ్రిని సంతోష పెడతాడంట, తండ్రికి దుఃఖము పుట్టించును. మరి జ్ఞానం కలిగిన స్త్రీ తన తల్లిదండ్రులను కూడా సంతోషపెడుతుంది, అత్తమామలను సంతోషపెడుతుంది, కట్టుకున్న భర్తను సంతోషపెడుతుంది. జ్ఞానము లేని స్త్రీ తన తల్లిదండ్రులను కూడా బాధ పెట్టిద్ది. ఒక తండ్రికి 2 ఆడపిల్లలైతే కొడుకులు లేరు. ఆ తల్లిదండ్రులు ఇంకా ఆడపిల్లలే కొడుకుల్లాగా సాక్కున్నారు, చదివించారు, పెళ్ళిళ్ళు చేశారు. పెళ్ళిన వెళ్ళిపోయినారు. వృద్ధాప్యంలో ఒక్క కుమార్తె కూడా పట్టించుకోలే. ఫోన్ చేస్తే ఏమంటారో తెలుసా? మేము డ్యూటీలో బిజీగా ఉన్నాము, మేము ఎలా వస్తాం డాడీ? ఒక పని మనిషిని పెడతాము, జీతాలు ఇస్తామంటారే కానీ దగ్గరికి రారంట. చూసారా? అప్పుడు అనుకున్నారు, కన్న కొడుకుల్లాగా సాక్కొని చదివించుకొని ఉద్యోగాలు తెప్పిస్తే వృద్ధాప్యములో సన్మానించాల్సిన మమ్మలను సన్మానించకుండా ఫోన్ చేస్తే రమ్మన్న కూడా బ్రతిమలాడిన కూడా రారంట. ఆఖరి క్రిస్మస్ పండుగ వస్తే మొన్న, అమ్మ పండగకైనా రండమ్మా, నా కొడుకులు ఎవరున్నారు, మీకు పుట్టిన ఆ మనవలను కూడా చూడాలని మాకు ఆశగా ఉంది, ఆ పండగకైనా ఆ మనవన్ని మనవరాలను చూపించండి అమ్మ మాకు దగ్గరకు వచ్చంటే దగ్గరికి రాలేదంట. దేవుని బిడ్డలారా, చూసారా? తల్లిదండ్రులు బాధించే స్త్రీ అంటే ఆమె కూడా జ్ఞానం లేనిది. అందుకే వాక్యం అంటుంది, జ్ఞానం కలిగిన స్త్రీ తన ఇల్లు కట్టును, జ్ఞానం కలిగిన స్త్రీ తన వారిని సంతోషపెట్టును. కాబట్టి స్త్రీ ఎలా ఉండాలి? జ్ఞానము కలిగి స్త్రీ ఉండాలి. నంబర్ 3, సామెతల గ్రంథము 31 అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది. చూడండి, గుణవతి అయిన
భార్య అనే పదం కాడ స్త్రీ అని రాసుకోండి. భార్య అంటే స్త్రీయా మగోడా? మరి స్త్రీయే కదా. అందుకని భార్య అనటం ఎందుకు? గుణవతి అయిన స్త్రీ. ఏ స్త్రీ ఏమా? ముందుగా చెప్పిన స్త్రీ ఎవరు? జ్ఞానము కలిగిన స్త్రీ. ఇంకా ముందుగా చెప్పిన స్త్రీ ఎవరు? మౌనంగా ఉన్న స్త్రీ. అబ్బా, బాగానే వింటారు మీరు. దేవుడికి మహిమ కలుగును గాక. మొదటి స్త్రీ ఎవరు? మౌనంగా ఉన్న స్త్రీ. రెండో స్త్రీ జ్ఞానము కలిగిన స్త్రీ. మూడవ స్త్రీ గుణవతి అయిన స్త్రీ. గుణవతి అయిన స్త్రీ. గుణము లేని స్త్రీ ఎంత సౌందర్యవతి అయినా ఆమె గురించి సామెతల గ్రంథంలో ఏమి రాయబడింది తెలుసా? ఎవరు బాగా అక్క చదువుతుంది, చెప్పేసి నువ్వేం కాదు. పంది ముగ్గునకు బంగారు కమ్మి పెట్టితే ఆ బంగారు కమ్మితో సమానం అంట. ఆ బంగారు కమ్మి దానికి పెట్టినా అది బురదలోనే బుర్లించుకుంటుంది దాన్ని కూడా. అప్పుడు బంగారు మేడ ఉంటుంది, బురదలో ఉంటుంది. దాని అర్థం అందుకు ఆడ బంగారు కమ్మి. పందికి ఎందుకు చెప్పాడంటే దేవుడు, బురదకు బంగారు కమ్మి పెట్టినా అది బురదలోనే ఉంచుకుంటుంది కానీ ఒంటికి మీద ఉంచుకోదని అర్థం. అలాగే గుణము లేని స్త్రీ ఎన్నిచ్చినా పాడు చేసుకుంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గుణవతి అయిన స్త్రీ ఎవరు చెప్పండి? మరి గుణవతి అయిన స్త్రీ బైబిల్లో. జ్ఞానం కలిగిన స్త్రీ రూత్ అని చెప్పుకున్నాం. మరి మనకు స్త్రీలే కావాలి. ఎలా? దావీదు, అబ్రాహాములు, ఇస్సాకులు, యాకోబులు వీళ్ళందరూ మనకు అవసరం లేదు ఇవాళ మెసేజ్లో. పేతురు, పౌలు, సొలొమోన్లు మనకు అవసరం లేదు. ఎజ్రా, నెహెమ్యాలు. ఈరోజు మనకు స్త్రీలే కావాలి. బైబిల్లో ఉన్న స్త్రీలే కావాలి. ఇప్పుడు జ్ఞానం కలిగిన స్త్రీ రూతు. గుణవతి అయిన స్త్రీ ఎవరు? ఎస్తేర్ అని. సరే, ఆమె ఎస్తేర్ అని చెప్పింది, దేవుడు ఆమె దీవించును గాక. గుణవతి అయిన స్త్రీ అబిగాయిలు. ఎవరు? అబిగాయిలు. ఎక్కడుందామా? సమూయేలు గ్రంథము, మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయంలో ఆమె కనబడుద్ది. దేవుని బిడ్డలారు, ఈ అధ్యాయం అంతా చాలా చరిత్ర. దావీదు ఆకలిగొని ఉన్నప్పుడు, దావీదు వెంట ఉన్న సైన్యము ఆకలితో ఉన్నప్పుడు, అబిగాయేలు భర్త ఎవరు? నాబాలు పొట్టేళ్ళు కోసి పలావ్ చేయించి తన పనివారందరికీ భోజనం పెడుతున్నాడు మధ్యాహ్నం పూట. ఈ వార్త దావీదుకు తెలిసి తన పనివారిని పంపాడు, మీరు నాబాలు దగ్గరికి వెళ్ళి ఆకలితో ఉన్న, మనకు అప్పటికి 3 రోజులు ఆహారం లేక అడవిలో ఉన్నారు వాళ్ళు. పంపించాడు. వాళ్ళు వెళ్ళి నాబాలుతో కలిసి, దావీదు తన ప్రజలు, తన దగ్గర ఉన్నవారు తాను ఆకలితో ఉంటే మీ యొద్దకు మమ్మల్ని పంపాడయ్యా, మీరు వండించిన వంటల భోజనము కొంత మాకు దావీదుకి పంపించండి అని దావీదు మిమ్మల్ని అడగమన్నాడు, అడుగుతున్నాము, మీరు పెట్టి మాకు పంపించండి అంటే ఆయన ఏమంటాడు తెలుసా? దావీదెవడు? ఒకటే మాట అన్నాడు, దావీదెవడు అనేసాడు. అప్పుడు అన్నారు, దావీదు అంటే నీకు తెలీదా? గొల్యాతుని చంపినోడయ్యా అని చెప్పిండు. మళ్ళా దావీదు అంటే తెలీదు నీకు? గొల్యాతుని చంపినోడయ్యా, సౌలు రాజుకి జయమును ఇచ్చినోడయ్యా అంటే, అలాంటి వాళ్ళని నేను చాలా మందిని చూస్తున్నాను. అలాంటి వాళ్ళని చాలా మందిని చూస్తున్నాలే నేను. ఆయన ఎవరో నాకు తెలియదు, నేను పెట్టనే అన్నాడు. వాళ్ళు పాపం ఇంక వెనక్కి మలుకొని బాధతో దుఃఖంతో వెళ్తూ ఉన్నారు. అప్పుడు ఆ నాబాలు అన్న మాటలు నాబాలు దగ్గర ఉన్న పనులు విన్నారు. విని ఈ నాబాలు చెప్పే కాడికి భార్యకి చెబుదామని పనులు ఎక్కడికి పోయారు? ఇప్పుడు భార్య అనదులే, గుణవతి అనే స్త్రీ కాడికి పోయినరు. పోయి, అమ్మా, దావీదు తన సైన్యాన్ని పంపాడు భోజనం నిమిత్తము, కానీ మీ భర్త నాబాలు గారు ఆహారం పెట్టి పంపించలేదు. ఆయన చాలా మంచివాడు, గొల్యాతుని చంపిన వీరుడు, సౌలుకు జయమునిచ్చినవాడు. అలాగే అడవిలో మేమున్నప్పుడు మన గొర్రెల
గొర్రెలను కాచినవాడు దొంగలు ఎత్తుకోపోకుండా. అంత ఉపకారమ్మ అంటే అంత మంచోడికి అసలు దావీదంటే ఆమెకు తెలుసు. అలాంటి వాడికి అన్నం పెట్టకుండా పంపుతున్నాడా, ఎంత అమాయకుడు నా భర్త అని చెప్పి ఏం చేసిందో తెలుసా? భర్తకు తెలియకుండా, ఆ గుణవతి అయిన స్త్రీ తన భర్తకు తెలియకుండా పనివారితో చెప్పింది, మీరు నా భర్తకు తెలియకుండా వండిన మాంసము, చదవనుకున్న ఆడు ఎంత పంపించిద్దో ఆహారాన్ని. 25:18 అందుకు అబీగయీలు నాబాలుతో ఏమి చెప్పకుండా త్వరపడి 200 రొట్టెలను, అలాగే 2 ద్రాక్షరసంతో నింపబడిన తిత్తులు, అంటే ఒక కుండలు కావచ్చు, ఆ కుండలు 5 రొట్టెల 5 రొట్టెల మాంసము. ఏంది 5 రొట్టెల మాంసమా, 5 కేజీల మాంసమా? అది అక్కోలకు బాగా చదివారు. మళ్ళీ మీరు చదివక్క. 5 గొర్రెలండి, 5 గొర్రెల మాంసం. పక్క గొర్రె మాంసం మనం పెడతామా పక్కన వాళ్ళకి? 5 గొర్రెలు మాంసాన్ని తీయించి పక్కకి, ఎవరికి తెలియకుండా? తన భర్తకు తెలియకుండా. అందుకే ఏమో గుణవతి అనే స్త్రీ అయింది. తన భర్తకు తెలియకుండా 5 గొర్రెల మాంసం చేసే ధైర్యం ఉంటుందా? భర్తకు తెలియకుండా 100 రూపాయలు తిత్తేనే అల్లాడుతాడు ఈ రోజుల్లో స్త్రీలు కదా. ఒక ఆయనే పని పోయి 500 డబ్బులు ఇచ్చి వారం తర్వాత మళ్ళీ గుర్తొచ్చి, నీకు పోయిన ఆదివారం నేను 500 డబ్బులు ఇచ్చినే ఇయ్యి అన్నాడంట. ఏందండి 5 వారం కింద